నేను అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక రెక్కల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియో నాకు తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గైస్, మహేష్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ఈ యొక్క డిఎస్సిలో మనకు మరికొన్ని పోస్టులు అయితే యాడ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మనకు ఈరోజు ఈనాడు పేపర్లో మనకు ఒక కథనం అయితే రావడం జరిగింది. డిఎస్సికి మరింత దన్ను అని చెప్పి ఇక్కడ మనకు ఇచ్చారు పేపర్లో. మనకు ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటికి మరిన్ని యాడ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఫుల్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభిస్తే డిఎస్సిలో ఉపాధ్యాయ పోస్టులు మరిన్ని పెరుగుతాయి. ఈ నెల 1న పాఠశాల విద్యాశాఖ కొత్త పోస్టులు కొన్ని ఖాళీల హేతుబద్ధీకరణకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. పాఠశాల సహాయకుల పోస్టులు 3181, గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయ పోస్టులు 163, భాషా పండితులు 248, పీఈటీలు 1531, ఇలా మొత్తంగా మనకు 5123 పోస్టులకు కొత్తగా బడ్జెట్ అనుమతి కావాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఈ నెల 6న 12370 టీచర్ పోస్టుల భర్తీకి షెడ్యూల్ ప్రకటించగా అందులో దాదాపు 3000 పోస్టులకు ఆర్థిక శాఖ అయితే అనుమతి ఇవ్వాల్సి ఉందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తాజాగా వేసిన లెక్కలు అంతకంటే ఎక్కువగానే ఉన్నాయి. ఈ ప్రకారం అనుమతి వస్తే డిఎస్సిలో టీచర్ పోస్టులు ఇంకా పెరుగుతాయి. మొత్తం సర్దుబాటు అనుకున్నట్టు జరిగితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరుగుతాయి. అలాగే గతంలో జీవో 55 ప్రకారం 800 మంది విద్యార్థుల కంటే ఎక్కువ మంది ఉంటేనే రెండో పీఈటీ పోస్ట్ వచ్చేది. కానీ జీవో 29 ప్రకారం 400 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉంటే మరో పీఈటీ పోస్టు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పీఈటీల పోస్టులు కూడా పెరగనున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. మనకు ఈ యొక్క డిఎస్సిలో మనకు పోస్టులు చూసినట్లయితే మనకు ఈ యొక్క డిఎస్సికి 12370 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో వీటిలో మనకు దాదాపు 3000 పోస్టులు అనేవి ఇంకా ఆర్థిక శాఖ నుంచి అనుమతి అయితే రావాల్సి ఉంది. అయితే మనం చూసినట్లయితే మనకు 5123 పోస్టులకు విద్యాశాఖ అనేది లేఖ రాయడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం నుంచి కనుక ఆమోదం లభించినట్లయితే ఈ యొక్క డిఎస్సిలో మరికొన్ని పోస్టులు పెరుగుతాయి. సో ఈ యొక్క మెగా డిఎస్సిలో మనకు తప్పకుండా మీరు అందరూ సక్సెస్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అంతేకాకుండా మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారైతే తప్పకుండా మన ఛానల్ చాలా మంచి మెటీరియల్ ఉంది. సో వాటన్నిటిని మీరు చూడండి ఒకసారి. మీరు 1 నుంచి 10వ తరగతి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, తెలంగాణ వారే కానివ్వండి, లేదంటే ఆంధ్రప్రదేశ్ వారు కానివ్వండి, ఈ యొక్క ఏపీ డిఎస్సి సంబంధించి సిలబస్ అనేది మనకు తెలుగులో కూడా ఉంది. స్కూల్ అసిస్టెంట్ వారికి, ఎడ్జిటి వారికి, సో ఇద్దరికి ఉంది. సో అవన్నీ వీడియోస్ అన్ని చెక్ చేసుకోండి, తప్పకుండా మీకు బాగా యూజ్ అవుతాయి. అంతేకాకుండా ఈ యొక్క ఏపీ డిఎస్సి, తెలంగాణ టీఆర్టీకి సంబంధించిన మెటీరియల్ అందించే ఫ్రీ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి కూడా వీడియోస్ చేశాను. సో అవి కూడా చూడండి, మీకు బాగా ఎడ్యుకేషన్ పరంగా యూజ్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.